హ్యాపీ రిపబ్లిక్ డే టు ఆల్. నేను లక్ష్మీబాయిని, ఝాన్సీ రాణిని. చిన్నప్పటి నుండి నాకు నేర్పింది ఆట కాదు యుద్ధం. ఎందుకంటే దేశానికి బానిసలు కాదు, యోధులు కావాలి. ఈ దేశం మాకు తల్లి లాంటిది. తల్లిని ఎవరైనా అమ్ముకుంటారా? తల్లిని ఎవరైనా అప్పగిస్తారా? కానీ ఆంగ్లేయులు అదే చేశారు. మన అమాయకత్వాన్ని ఆయుధంగా చేసుకొని మన నేలను దోచుకునేటందుకు వచ్చారు. ఈ భూమిపై పుట్టిన ప్రతి శ్వాస స్వేచ్ఛను కోరుకుంటుంది. ఝాన్సీ రాణి బ్రతికుంటే స్వేచ్ఛ కోసం, లేకపోతే చరిత్ర కోసం. బ్రిటిష్ వాళ్ళు అన్నారు ఝాన్సీకి వారసులు లేరు, ఈ రాజ్యం మాది అని. నేను అడుగుతున్నాను, ఈ నేలపై పుట్టిన ప్రతి బిడ్డ నా వారసుడు కాదా? భరతమాత కుమారులు కాదా? నా ఖడ్గం, నా బలం, ఈ గుర్రం నా గర్వం. నా బిడ్డని ఛాతికి కట్టుకొని యుద్ధ రంగంలోకి అడుగు పెట్టాను. ఎవరో అన్నారు తల్లి యుద్ధం చెయ్యదని. తల్లి అంటే దేశానికి ప్రాణమిచ్చే శక్తి. శత్రులు నా చుట్టుముట్టారు, అయినా వెనక్కి తగ్గలేదు. ఈ పోరాటం నా కోసం కాదు, రేపటి భారతం కోసం. నేను పడిపోయినా సరే ఈ దేశం లేచి నిలవాలి. ఝాన్సీ రాణి చనిపోలేదు, ప్రతి ధైర్యం గల స్త్రీలో ఉంది. స్వేచ్ఛను కోరుకునే శ్వాస